వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో కొత్త ఏటీసీ కేంద్ర భూమి పూజ కార్యక్రమంలో మంత్రి వివేక్ తో కలిసి పాల్గొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పర్యాటక అబ్కారీ సాంస్కృతిక ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆదిలాబాద్ జిల్లా స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పులు తెచ్చుకుంటుంది. ఈ 65,000 కోట్లకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి కడుతున్న వడ్డీ సుమారుగా 7,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాల కేసీఆర్ నేను దేశానికి ఆదర్శంగా పరిపాలన చేసిన అనేది చెప్పుకుంటూ వచ్చిందో, మరి ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఈ 65,000 కోట్ల అప్పును 8 లక్షల కోట్లకు తీర్చడం జరిగింది. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు కంతులు మీదైతే ఈఎంఐ అంటామో, ఇన్స్టాల్మెంట్ అంటామో, వడ్డీ అంటామో, ఈ 2 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. అంటే ఇంత ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల కాలంలో చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా